చిక్కుడుకాయ అంటే ఎవరికిష్టం ఉండదు. నచ్చకపోయినా నేను చెప్పే ఈ పాయింట్స్ వింటే తప్పకుండా తింటారు. అండ్ ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ. జస్ట్ 10 మినిట్స్‌లో ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్నీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి వాష్ చేసుకున్న చిక్కుడుకాయలనైతే వేసుకోవాలి. చిక్కుడుకాయలు మంచిగా మగ్గాలన్నమాట. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కర్రీ మొత్తం. చిక్కుడుకాయలు ఎంత మగ్గితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి, చేస్తూ ఉండాలి అడుగంటుకోకుండా, కర్రీ మాడిపోకుండా. అండ్ మంచిగా మగ్గిపోయి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక అప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్లో ఉన్న పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి, మంచిగా హెల్తీగా ఉంటాయి. సో టమాటోస్ వేసుకున్నప్పుడే మనం సాల్ట్, టర్మరిక్ ఇంకా కారం కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి తగినంత. అండ్ టమాటోస్ వేసుకున్నప్పుడు మనము సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. చిక్కుడుకాయల్లో మంచి ప్రోటీన్, ఫైబర్ ఇంకా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇదొక మంచి ఫుడ్ అనే చెప్పొచ్చు. అండ్ పిల్లలకు కూడా మనం మంచిగా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇది వండుకోవడం కూడా చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది. వాళ్ళ లంచ్ బాక్స్కి ఆర్ డిన్నర్కి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. చపాతీ, జోర్ రోటీ, రైస్ ఇలా ఎందులో అయినా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని అయితే మీ మెనూలో డైలీ యాడ్ చేసుకోండి. అండ్ టమాటోస్ అన్నీ మగ్గిపోయాక మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్కి ధనియాల పౌడర్ ఒకటి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా కుక్ అయ్యాక ఆఫ్ చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా క్విక్గా అయిపోయే కర్రీ ఇది. నాకైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.